నమస్కారం అండి. నేను మీ కిరణ్. ఫ్యూ డేస్ బ్యాక్ పర్సంటేజ్ చాప్టర్కి సంబంధించిన పార్ట్ 1 వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ఆ వీడియోని చూడడం, సబ్స్క్రైబ్స్ చేయడం, లైక్ చేయడం జరిగింది. సో నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పర్సంటేజ్ చాప్టర్కి సంబంధించిన పార్ట్ 1 కంటిన్యూషన్ ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి? ఓకే అండి. పర్సంటేజ్ చాప్టర్లో నెక్స్ట్ మోడల్, సో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 280. వాట్ ఈజ్ the 25% of the number? 40% of a number is 280. What is the 25% of the number? Answers ఈ విధంగా అడుగుతారండి. 165, 175, 185, 195, none. సో ఈ విధంగా ఆన్సర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 280. 40% ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 280. వాట్ ఈజ్ ది 25% ఆఫ్ ది నెంబర్? సో 25% ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఈ విధంగా చేయొచ్చు. సో 25 into 280 by 40. 25 into 280 by 40 చేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో జీరోకి క్యాన్సిల్. 4 ones 4 7s are 28. సో 25 into 7 ఈక్వల్ టు 175. సో ఆన్సర్ వచ్చి 175. సో ఈ విధంగా ఈ మోడల్లో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, అది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 60 kg is the what percent of 240 kg? మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి. 60 kg is the what percent of 240 kg? ఆన్సర్స్ ఈ విధంగా అడగడం జరుగుతుంది. 20% నెంబర్ 2, 25% నెంబర్ 3, 10% నెంబర్ 4, 19%. ఈ విధంగా అడుగుతారని ఆన్సర్. 60 kg is the what percent of 240 kg? అంటే 240 కేజీలలో 60 కేజీలు అనేది ఎంత పర్సంటేజీ? సింపుల్ క్యాలిక్యులేషన్. 60 బై టోటల్ కేజీస్ 240 ఇంటూ 100. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 60 బై 240 ఇంటూ 100. సో జీరోకి క్యాన్సిల్. నెక్స్ట్ 6తో క్యాన్సిల్ చేస్తున్నానండి. 6 4s are 24. అదేవిధంగా 10s are 60. సో దట్ ఈక్వల్ టు 10 into 10 100 by 4. డివైడ్ చేస్తే 100 by 4 మీన్స్ 25. సో ఆన్సర్ వచ్చి 25%. సో ఈ రకంగా ఈ మోడల్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పర్సంటేజ్ చాప్టర్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇట్స్ ట్రూ అండి. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ పర్సంటేజ్ చాప్టర్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే పర్సంటేజ్ చాప్టర్ నుంచి మినిమం 3-4 క్వశ్చన్స్ కన్ఫర్మ్ చేస్తాయి. మంచి మార్కులు ఈజీగా ఈ చాప్టర్ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. 18 grams
is the what percent of 7.2 kg. 18 grams is the what percent of 7.2 kg. ఆన్సర్స్ ఈ విధంగా అడుగుతారండి. 0.0025%, అదేవిధంగా 0.25%, 0.0003%, నెంబర్ 4 నన్. సో ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. దీని క్యాలిక్యులేషను 18 grams ఈజ్ ద వాట్ పర్సెంట్ ఆఫ్ 7.2 kg. ముందుగా మన గ్రామ్స్ని కేజీలో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే కేజీలని గ్రామ్స్లో కన్నా కన్వర్ట్ చేసుకోవాలి. దేనికైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను కేజీలని గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాను. 1 kg means 1000 grams. 1 kg means 1000 grams. అదేవిధంగా 7 kg means 7000 grams. అయితే 7.2 kg means 7200 grams అవుతుంది. సో ఇప్పుడు 18 grams is the what percent of 7200 grams. సో క్వశ్చన్ కంప్లీట్గా నేను గ్రామ్స్లో చేంజ్ చేశాను. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ కూడా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. సో 18 grams is the what percent of 7200 grams. సో 18 by 7200 into 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో జీరోకి అదేవిధంగా 0 క్యాన్సిల్. 18తో క్యాన్సిల్ చేస్తున్నానండి. 18 ones, 18 4 jar 72. సో దట్ ఈక్వల్ టు 1/4. 1/4ని మనం కనుక డివైడ్ చేస్తే 0.25. సో 0.25% ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి 0.25. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇంకొక క్వశ్చన్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 3000 అండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% per annum. What will be its population at the end of second year? ఇంపార్టెంట్ మోడల్ అనేది. దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఈ విధంగా అడుగుతారు. 3630, 4630, 5630, అదేవిధంగా నన్. అసలు ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటంటే ది పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ ఈజ్ 3000. ఒక విలేజ్లో 3000 మంది జనాభా ఉన్నారు. అయితే అండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% per annum. ప్రతి సంవత్సరం 10% జనాభా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. వాట్ విల్ బి ఇట్స్ పాపులేషన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్? 2 years కంప్లీట్ అయిపోయిన నాటికి ఆ విలేజ్లో ఎంతమంది జనాభా ఉంటారు అనేది ఈ ప్రాబ్లం మీనింగ్. ముందుగా విలేజ్లో 3000 పాపులేషన్స్ అని వాడిచ్చాడు. ఫస్ట్ ఇయర్ 10% జనాభా ఇంక్రీజ్ అవుతున్నారు. 10% ఇంక్రీజ్ అవడం అంటే 10% పెరుగుతున్నారు. 100కి 10 మంది పెరుగుతున్నారు అంటే 100కి 10 అనేది యాడ్ చేయాలి. 100కి 10 మంది పెరగడం అంటే 110% మీన్స్ బై 100. ఒక సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా రెండో సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా సేమ్ 10% ఇంక్రీజ్ అవుతున్నారు అంటే 100కి 10 మంది జనాభా పెరుగుతున్నారు. 100కి 10 కలపాలి. సెకండ్ ఇయర్ కూడా కలిపితే 110% మీన్స్ బై 100.
వాళ్ళు అడిగిన 2 ఇయర్సే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే. అదే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అడిగితే ఇదే ప్రాసెస్లో రాసుకుంటూ పోతాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను. జీరోకి జీరోకి క్యాన్సిల్, నెక్స్ట్ జీరోకి క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చి రిమైనింగ్ 11 into 11 into 30, that equal to 11 into 11, 121 into 30. 121 into 30 మల్టిప్లై చేసామంటే 3630. సో ఆన్సర్ వచ్చి 3630. సో ఈ టైప్ మోడల్లో ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతున్నట్టు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలో ఉండే ప్రతి ఒక్క ప్రాబ్లం గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అన్న దృక్పథంతో ముందుకు పోతున్న ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తుకి ఏదో రకంగా ఉపయోగపడుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు.